ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు ఎటు వెళ్లాలో అర్థం కాని రోజులు వస్తాయి. ఎవరిని నమ్మాలి, ఏ దారిలో నడవాలి, ఏది సరైనది, ఏది తప్పు, మనస్సు గందరగోళంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం కీర్తనలు 1వ అధ్యాయం 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, మన జీవితం ఒక్కసారిగా పాడవదు. మొదట ఒక ఆలోచన వస్తుంది, తర్వాత ఒక అడుగు వేస్తాం, చివరికి అదే మన దారైపోతుంది. దుష్టుల ఆలోచన అంటే కేవలం చెడు మనుషులు కాదు, దేవుని నుండి దూరం చేసే ప్రతి ఆలోచన. మొదట అది చిన్నదిగా కనిపిస్తుంది, ఇది చేసినా ఏమవుతుంది అని అనిపిస్తుంది, కానీ మెల్లగా మన హృదయాన్ని మార్చేస్తుంది. అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నారు, ఆ దారిలో నడవకు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఎందుకంటే ఈ లోకం కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని నవ్వుకుంటుంది, నీ ప్రార్థనలను తేలికగా తీసుకుంటుంది. కాని దేవుడు చెప్తున్నారు, అలాంటి చోట నిలబడకు. అయితే నిజమైన ధన్యుడు ఎవరు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు. దేవుని వాక్యం కేవలం చదివే మాట కాదు, అది మన గాయాలకు ఔషధం, మన భయాలకు ధైర్యం, మన గందరగోళానికి దారి చూపే వెలుగు. నీవు దివారాత్రము ఆ వాక్యాన్ని ధ్యానిస్తే నీ ఆలోచనలు మారతాయి, నీ అడుగులు స్థిరమవుతాయి, నీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. ఈరోజు మనుషుల మాటల కంటే దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వుదాం. అప్పుడు మనము నిజంగా ధన్యులమవుతాము. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.